ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా? వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏమీ ఉండవా? ఇక ఖచ్చితంగా లేనంటే అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ లేనటువంటి మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉంది అని, ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తా ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని గనక ముందడుగేస్తే గనక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ వారి కుటుంబానికి మా కాండోలెన్సెస్ క్రిస్టియానిటీ తీసుకున్న పాస్టర్ సోదరులందరికీ, ఇదే సభలో చాలా చేసిన అమలాపురం నుంచి వచ్చిన పాస్టర్ సోదరులకి అందరికీ కూడా నేను ఓట్ల కోసం ఎప్పుడు మిమ్మల్ని అడగను. మనస్ఫూర్తిగా నేను గౌరవించేవాడిని. నా భార్య కూడా క్రిస్టియన్. కానీ నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని మతాల మీద గౌరవం ఉందని చెప్పడానికి చెప్తున్నాను. కానీ మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కాంక్షించేవాడిని, కోరుకునేవాడిని. మీరు అండగా నిలబడతారని ఆకాంక్షిస్తూ, ఇదివరకు గెలిచినా ఓడినా మీ వెంటే ఉంటాను అని చెప్పేవాడిని. ఇప్పుడు గెలుస్తున్నాం, గెలిచే తీరుతున్నాం, మీ వెన్నంటే ఉంటాం. కష్టాలు అయిపోయినాయి, ఇప్పుడు ఛాలెంజ్లే ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటంటే భవిష్యత్తు నిర్మాణం ఎలా చేయాలి, దాని మీదే ఛాలెంజ్. జగన్ పోతున్నాడు, వైసీపీ పోతుంది, పొత్తు గెలుస్తుంది. ఏ రౌడీ మూకలైతే అరాచకం చేసినాయో ఆ రౌడీ మూకలకి జనసేన అనే శక్తి చూపిస్తాం. ఇది మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ మెసేజ్ అంతా మీ మాధ్యమాల ద్వారా బయటికి తీసుకెళ్ళండి. ఎక్కువ మందిని ఓటింగ్ తీసుకొచ్చేలా చేయండి. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకుల్ని పొత్తుకేసేలా మీరు మాట్లాడండి, కన్విన్స్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురండి. మనందరి బాధ్యత ఇది. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. మీ బాధ్యత మీరు, మనందరి బాధ్యత ఎవరి కాళ్ళు నిర్వర్తిద్దాం. సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియా ఒక గ్రేట్ టూల్. అది కత్తిని తీసుకెళ్లి జగన్ చేతిలో పెడితే బాబాయ్ని చంపేస్తాడు. సజ్జల్ గారా నాకు తెలీదు, నాకు చాలా కాంప్లెక్స్ తీరుస్తున్నాయి, నాకు తెలీదు. అది బాబాయ్ గారు చనిపోయారు. అంటే సోషల్ మీడియా టూల్ అంటే కత్తి లాంటిది. దాంతో కూరగాయలు చేసి కట్ చేసి కూరపప్పు వండుకోవచ్చు, బతకచ్చు, ఎదుటి మనుషులను పొడి చేయొచ్చు, కోడి కత్తితో కూర్చొని డ్రామాలు కూడా చేయొచ్చు. కానీ సోషల్ మీడియా సచ్ టూల్. నేను ఎందుకు సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా వాడతాను, అవసరమైన మేరకే వాడతాను. ఫాలోవర్స్ కోసం ఈ పిచ్చిగా నేను చేయలేను. నేను లైక్స్ కోసం, డిస్లైక్స్ కోసం నేను చూడను. కాకపోతే సోషల్ మీడియా ఇస్ ద గ్రేటెస్ట్ టూల్. ఒక తెల్ల పేపర్ ఇస్తే దాని మీద ఒక కవి రాస్తే, శ్రీశ్రీ రాస్తే మహాప్రస్థానం వస్తాయి. జగన్కి ఇస్తే బూతులు వస్తాయి. సో సోషల్ మీడియా సచ్ ఎ గ్రేట్ టూల్. మీరు విదేశాల్లో కూర్చొని ఇక్కడది మీరు నిర్ధారించకండి. సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.